వాట్ ఈస్ అప్ పార్టీ పీపుల్. ఈ వీడియోలో ఐ వాంట్ టు టాక్ అబౌట్ హైబ్రిడ్ షూటింగ్. మన కంపెనీలో ఇదొక యూఎస్పి. టు పుట్ ఇట్ సింపుల్, యూఎస్పి అంటే ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, అంటే ఒక యూనిక్ ఫీచర్ అనమాట. ఈ హైబ్రిడ్ షూటింగ్ అసలు ఎలా వచ్చింది, నేను దీన్ని ఎందుకు స్టార్ట్ చేశాను, ఒక చిన్న క్విక్ స్టోరీ. బ్యాక్ దెన్ నేను ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయకముందు ఐ డిడ్ లాడ్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్. నాకు సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అసలు సినిమాటోగ్రఫర్ డిఓపి అవ్వాల్సింది, బట్ మూవీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అని నేను చెప్పక్కర్లేదు. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్. వెడ్డింగ్స్తో పాటు చాలా ఈవెంట్స్ చేశాను. కార్పొరేట్, బేబీ, న్యూ బార్న్, మెటర్నిటీ, అన్నీ చేసిన తర్వాత వెడ్డింగ్స్ ఇస్ సంథింగ్ మై ఎంజాయింగ్. అందుకని వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ పిక్ చేసుకున్నాను. సో నాకు సినిమాటోగ్రఫీ చాలా ఇష్టం కదా, మరి ఇప్పుడు నేను వెడ్డింగ్స్ తీసుకున్నప్పుడు ఫొటోస్ కూడా తీయాలి కదా. ఐఎమ్ ఏ పర్సన్ హూ కాంట్ డిపెండ్ ఆన్ సమ్వన్. అంటే వాళ్ళు చెప్పింది విని ఇలా రాదు అంటే ఓ రాదా ఓకే అని అనే టైప్ కాదు. ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ ఐ కెన్ టెల్ దెమ్ ఇలా చేస్తే రానప్పుడు ఇలా చేయండి. సో ఫోటోగ్రఫీ కూడా నేర్చుకోవాలి. అందుకని ఫోటోగ్రఫీ నేర్చుకొని ఫోటో ప్లస్ వీడియో రెండు నేనే తీస్తే బాగుంటుంది, నేను కంట్రోల్ చేసుకోగలగాలి అని అలా రెండు స్టార్ట్ చేయడం జరిగింది. దాట్స్ హౌ దిస్ హైబ్రిడ్ షూట్ కేమ్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న హల్దీ ఈవెంట్. ఈ హల్దీ ఈవెంట్ గురించి చాలా మాట్లాడాలి. సో హల్దీకి నేను, మన టీం నుంచి రోహిత్ వెళ్ళాం. ఇప్పుడు నేను ఓన్లీ ఫోటో తీస్తే నేను 85mm ఒకటి క్యారీ చేయాలి, 24 ఒకటి క్యారీ చేయాలి వైట్ షాట్స్కి అండ్ లైక్ క్లోజ్ పోర్ట్రేట్స్ కోసం. నేను వైట్ తీసేటప్పుడు 85కి మారాలంటే కనీసం నాకు ఒక 20-30 సెకండ్స్ పడుతుందా. అండ్ హల్దీ లాంటి ఈవెంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. లెన్స్ ఎంత జాగ్రత్తగా మార్చాలి, లెన్స్ మార్చే ప్రతిసారి జాగ్రత్తగా ఉండకపోతే కెమెరాకి ఏమవుతుందో కూడా మీకు తెలుసు. అదే హైబ్రిడ్ షూటింగ్ చేసినప్పుడు ఒకరి చేతిలో 24mm, ఇంకొకరి చేతిలో 85mm ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ ద లెన్స్, కెమెరా బాడీస్ హ్యాపీగా ఎక్స్చేంజ్ చేస్తూ తీసుకోవచ్చు కదా. ఇద్దరు వీడియోస్ తీస్తారు, ఇద్దరు ఫొటోస్ తీస్తారు. అండ్ ఇది ఎలా ఫంక్షన్ అవుతుందంటే, రిమెంబర్ దిస్ వన్ వర్డ్, వీడియో ఫస్ట్, ఫోటో నెక్స్ట్. ఏ మూమెంట్ అయినా ఫస్ట్ వీడియో మనం క్యాప్చర్ చేసి అది ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే తర్వాత ఫోటో తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంగేజ్మెంట్లో రింగ్ ఎక్స్చేంజ్ మనకు కావాల్సింది ఫస్ట్ వీడియో. రింగ్ ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఎలాగో మన ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తుంటారు. రింగ్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు అలా హోల్డ్ చేస్తుంటారు. వీ కెన్ షూట్. ఒకవేళ అప్పుడు రాకపోయినా మళ్ళీ తీసుకోవచ్చు. దాట్స్ వై వీడియో ఫస్ట్, ఫోటో నెక్స్ట్. అండ్ ఇంకా ఏదైనా తీసుకోండి, జీలకర్ర బెల్లం, తాళి, ఇవంతా మనకు కావాల్సింది వీడియోస్ ఫస్ట్. అలా జీలకర్ర బెల్లం ఇద్దరు పెట్టుకునేటప్పుడు వీడియో తీసేసుకుంటే తర్వాత అలానే కొంచెంసేపు ఉంటారు కదా జీలకర్ర బెల్లం పెట్టుకొని, అప్పుడు మనం ఫోటోకి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు. సేమ్ ఫర్ తాళి ఆల్సో. దాట్స్ వై రిమెంబర్ దిస్ థింగ్, వీడియో ఫస్ట్, ఫోటో నెక్స్ట్. దీంతో చాలా మూమెంట్స్ మనం మిస్ అవ్వకుండా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా మెయిన్గా నీకు 85mm నీతో పాటు ఉన్న టీమ్మేట్ దగ్గర ఉంది కాబట్టి మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ తీస్తారు. నీకు షాట్ వచ్చిందా లేదా, తనకి షాట్ వచ్చిందా లేదా, ఈ కోఆర్డినేషన్లో ఎప్పుడూ ఉంటారు. ఒక కన్నేసి ఉంచుతారనమాట ఏం జరుగుతుంది అని. అండ్ ఒక బ్యూటిఫుల్ షాట్ మీరు తీశారు 85తో, యూ వాంట్ ద షాట్ టు బీ టేకెన్ ఇన్ 24mm ఆల్సో. మీ టీమ్మేట్కి సైక్ చేస్తారు, అరే ఇది తీసుకోరా 24. వాడు అంటాడు, అరే నేను ఆల్రెడీ తీశాను రా. ఇంత మంచి ర్యాపోర్ట్తో వెళ్తేనే గ్రేట్ వర్క్ మనం మన క్లయింట్స్కి ఇవ్వగలుగుతాం. ఈ హైబ్రిడ్ షూట్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు ఇంకొక క్రేజీ బెనిఫిట్ కూడా ఉంది. ఇది క్లయింట్స్కి యాక్చువల్లీ. ఇప్పటి వరకు మనం 200 హల్దీస్ తీసాం. 200 వెడ్డింగ్స్లో 200 హల్దీస్ ఉంటాయి కదా. ఈ యాక్చువల్లీ 200 కాదు, 400 హల్దీస్. ఒక్కొక్క వెడ్డింగ్కి 2 హల్దీస్ కదా. 400 హల్దీస్ మనం ఒక్క పర్సనే వెళ్ళి ఒక హల్దీ తీయడం జరిగింది. మీరు మన కంటెంట్ చూడండి, ఎడిటెడ్ వీడియోస్ చూడండి, ఫొటోస్ చూడండి, నేను మీకు అబద్ధం చెప్తున్నాననే అనిపిస్తుంది. అంత బాగుంటుంది కంటెంట్. నిజంగా ఒక మనిషి వెళ్ళి, ఒక్క పర్సనే వెళ్ళి
ఫోటో వీడియో తీయడం కుదురుతుందా అని మీరు షాక్ అవుతారు, బట్ ఇట్స్ పాసిబుల్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే క్లయింట్కి చిన్న చిన్న ఈవెంట్స్ వాళ్ళు ఇంట్లోనే సరదాగా నూనె నలుగు తర్వాత మంగళ స్నానం ప్లాన్ చేసుకున్నారు, ఆర్ మెహందీ లాంటి చిన్న చిన్న ఈవెంట్స్ జరిగేటప్పుడు వాళ్ళు ఫోటో వీడియో కావాలి అంటే ఇద్దరిని తీసుకొని బడ్జెట్ పెంచుకునే కంటే ఒకళ్ళని తీసుకుంటారు, మనం ఒకళ్ళమే వెళ్ళి ఆ 2 టాస్క్లు కంప్లీట్ చేసుకొని వస్తాం. అండ్ విల్ బీ ఫన్ అండ్ వీ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ గ్రేట్ స్కిల్. మీరు ఒక్కసారి మన కంపెనీలో వర్క్ చేసి బయటకు వెళ్తే కూడా మీరు ఫోటో తీయగలుగుతారు, వీడియో కూడా తీయగలుగుతారు, దానివల్ల మీ పే కూడా పెరుగుతుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ దట్ వీ క్రియేటెడ్ ఇన్ ద కంపెనీ వాస్ థాట్ అండ్ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చిన మెథడ్స్. దాన్ని ట్రస్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు దాన్ని నమ్ముతారో అప్పుడే దాని బెనిఫిట్స్ మనకు అర్థమవుతాయి అండ్ వీ కెన్ డూ గ్రేట్ థింగ్స్. థ్యాంక్ యూ.